శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడాని. ఈరోజైతే ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గైతే ఈ విధంగా వేసేసుకున్నానండి. అలాగే మామిడి తోరణాలు కూడా కట్టేసేసుకున్నాను. వెళ్ళి నేను హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసాను. ఇప్పుడైతే కుంకుమ పెట్టేసుకొని పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అలాగే పూజ ఐటమ్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాననమాట. పాయసం చేసేసాను, పులిహోర కలిపేసాను, అలాగే వడపప్పు పానకం అన్నీ కూడా ఈ విధంగా పూజకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాను. మా పిల్లలిద్దరికీ స్నానం చేసి రెడీ చేసేసాను. నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయానండి ఈ విధంగా. ఇప్పుడైతే గడప పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకునే దానికంటే కూడా ముందు నేను గడప పూజ అయితే చేసుకుంటానండి. మీ అందరికీ గడప పూజ చేసుకునే అలవాటు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే గడప పూజ చేసుకుంటే ఆ రోజంతా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గడప పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో కూడా నేను పూజ అనేది చేసుకున్నానండి. చేసుకున్న తరువాత ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రసాదాలన్నీ కూడా పంచిపెట్టేశానండి. పంచిపెట్టేసిన తర్వాత నేను కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. 12:30 అయింది పనులన్నీ అయితలకే. నేను కూడా ప్రసాదాలన్నీ టేస్ట్ చేసేసాను. చాలా బాగున్నాయి. ఈవినింగ్ అయితే గారెలు వేశాను. మార్నింగ్ వేయడానికి కుదరలేదు. సో అందరం కూడా తినేసామండి. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.